గానే వాలీ చిడియా శబ్దార్థ్. సంసార్ అంటే ప్రపంచము, వరల్డ్. బులానా పిలుచుట, టు కాల్. ఢూండ్నా అంటే వెతుకుట, టు సెర్చ్. లౌట్నా తిరిగి వచ్చుట, టు కమ్ బ్యాక్. థకాన్ అంటే అలసట, టయర్డ్నెస్. అనురోధ్ కోరిక, విష్. పింజరా అంటే పంజరము, కేజ్. కేత్ పొలము, ఫీల్డ్. కోనా అంటే మూల, కార్నర్. ధూమ్ అంటే ప్రసిద్ధి, ఫేమ్. కమ్జోర్ అంటే బలహీనమైన, వీక్. అసర్ అంటే ప్రభావము, ఇంపాక్ట్. గహరా అంటే లోతైన, ఇంగ్లీష్లో డీప్. కోనే కోనేసే అంటే ప్రతి మూల నుండి, ఫ్రమ్ ఎవ్రీ కార్నర్. చిడియా అంటే పక్షి, ఇంగ్లీష్లో బర్డ్. ఉపస్థిత్ హోనా అంటే హాజరగుట, ఇంగ్లీష్లో ప్రెజెంట్. ధూమ్ మజ్జానా అంటే ప్రసిద్ధి చెందుట, టు బి ఫేమస్. అసర్ డాల్నా అంటే ప్రభావం కలిగించుట, టు ఎఫెక్ట్. ప్రశ్నోంకే ఉత్తర్ లిఖియే ప్రశ్నలకు జవాబులు రాయండి. కుచ్ పక్షియోంకే నామ్ బతాయియే. దునియా మే అనేక పక్షి హై అంటే ప్రపంచంలో అనేక పక్షులు ఉన్నాయి. ఉస్మే కబూతర్, కౌవ, కోయల్, మైనా, తోత, ముర్గి, బగుల, గౌరయ్య, తీతర్, బుల్బుల్, మోర్, చకోర్, పపీహా ఆది హై. అంటే ఈ ప్రపంచంలో అనేక రకాల పక్షులు ఉన్నాయి. అందులో కబూతర్ పావురము, కవ్వ కాకి, కోయల్ కోకిల, మైనా అంటే మైనా, తోత చిలుక, ముర్గి కోడి, బగుల అంటే కొంగ, గౌరయ్య అంటే పిచ్చుక, తీతర్ అంటే తితలి, బుల్బుల్ అంటే బుల్బుల్ పిట్ట అని అంటారు, మోర్ అంటే నెమలి, చకోర్ అంటే చకోర పక్షి, పపీహా అంటే చాతక పక్షి మొదలైనవి. సెకండ్ క్వశ్చన్, సంగీత్ మనోరంజన్ కా ఏక్ సాధన హై, ఇస్కే బారే మే అపనే విచార్ బతాయియే. సంగీతం మానసిక ఆనందం కలిగించే ఒక సాధనము, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆన్సర్, संगीत इतना महत्वशाली है कि पेड़ पौधे, पशु, सांप आदि ही नहीं छोटे शिशु भी संगीत सुनकर मुग्ध हो जाते हैं. సంగీతము ఎంత ప్రభావవంతమైందంటే పేట్ పౌదే అంటే చెట్లు, మొక్కలు, పశువులు, పాములు మొదలైనవి కాకుండా చోటే శిశువుబి అంటే చిన్న శిశువులు కూడా, చిన్న పసిబిడ్డలు కూడా సంగీత్ సున్కర్ ముగ్ధ హోతే హై సంగీతం విని తన్మయత్వంతో మునిగిపోతారు. పశువుకో హమారి భాష నహీ సమజ్ సక్తే హై పశువులకు మన భాష అర్థం కాదు. లేకిన్ సంగీత్ సే ఆనంద్ సే సునాతే హై కానీ సంగీతాన్ని ఆనందంగా వింటాయి. సాంప్ బి నాదస్వర్కే అనుసార్ సిర్ హిలాతే హై పాము కూడా నాదస్వరం వింటే దానికి అనుగుణంగా తల ఊపుతుంది. ఆజ్కల్ కే డాక్టరోं भी కహా సంగీత్ సే అనేక రోగ్ భీ కమ్ హోతే హై. ఈ రోజుల్లో డాక్టర్లు కూడా చెప్తున్నారు సంగీతం వల్ల అనేక రోగాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి అని. సంగీత్ సున్నే సే మానసిక ఆనందం మిల్తా హై సంగీతం వింటే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. సచ్ముచ్ సంగీత్ మనోరంజన్ కా ఏక ప్రభావశాలి సాధన హై నిజంగా సంగీతం అనేది మానసిక ఆనందాన్ని కలిగించే గొప్ప సాధనం అని చెప్పవచ్చు. ఓకే బచ్చం. అభివ్యక్తి సృజనాత్మకత. ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ 2-3 వాక్యం మే లిఖే ఈ ప్రశ్నలకు సమాధానం 2-3 వాక్యాల్లో రాయండి. ఫస్ట్ క్వశ్చన్, రాజాకు చిడియా సే లగావ్ క్యోం తా రాజుగారికి పక్షి మీద ప్రేమ ఎందుకు కలిగింది. ఆన్సర్, యాత్రియోం కే యాత్రా వర్ణన్ మే రాజాకు గానే వాలీ చిడియా కా పతా చలా యాత్రికుల యొక్క యాత్రా వర్ణనలో రాజుగారికి పాడే పక్షి గురించి తెలిసింది. అపనే సైనికోంకే ద్వారా చిడియా దర్బార్ మే ఆయి రాజుగారి సైనికుల ద్వారా పక్షి దర్బార్లోకి ప్రవేశించింది. చిడియా అపనే మీటే స్వర్ సే ఉస్నే గానా సునాయా పక్షి తన మధురమైన స్వరంతో తన పాట వినిపించింది. ఉస్కా గానా సునాకర్ రాజాకి ఆంఖోం సే ఖుషీకే ఆంసు ఆగయే దాని పాట విని అంటే ఆ పక్షి పాట విని రాజుగారి కళ్ళల్లో ఆనందంతో కూడిన అశ్రువులు వచ్చాయి. వాటిని ఆనంద బాష్పాలు అంటారు. इसलिए राजा को
చిడియా సే లగావ్ థా. అందువల్లే రాజుగారికి పక్షి మీద ప్రేమ కలిగింది. సెకండ్ క్వశ్చన్, చిడియా నే రాజా కో క్యా సీఖ్ दी. పక్షి రాజుగారికి ఏమి ఉపదేశం ఇచ్చింది? ఆన్సర్, चिड़िया को एक दिन खेतों में मेहनत करने वाली किसानों की याद आई. పక్షికి ఒకరోజు పొలాల్లో కష్టపడి పనిచేసే రైతులు గుర్తొచ్చారు. వహ ఉన్సే మిల్నే నికల్ గయి. ఆ పక్షి వాళ్ళని కలవడానికి వెళ్ళింది. చిడియాకే నా దికాయి దేనేసే రాజా అస్వస్థ హోగయా. పక్షి కనిపించకపోయేటప్పటికీ రాజుగారు జబ్బున పడ్డారు. కిసానోं ద్వారా రాజాకి హాలత్ సున్కర్ చిడియా అనే మహల్ మే ఆయి. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న పక్షి మళ్ళీ రాజభవనంలోకి వచ్చింది. ఔర్ గానా సునాయా. రాజుగారి పరిస్థితి తెలుసుకున్నటువంటి పక్షి భవనంలోకి వచ్చి రాజుగారికి తన పాట వినిపించింది. జబ్ రాజానే ఉసే అపనే పాస్ రఖ్ లేనా చాహా తో చిడియా ने राजा से कहा मेरा गाना मजदूरों और किसानों को लिए ही है. అప్పుడు రాజుగారు పక్షి రాగానే తన వద్ద ఉంచుకోవాలని ప్రయత్నించారు. అప్పుడు పక్షి రాజుగారితో ఏమని చెప్పింది? నా పాట శ్రామికులకు మరియు రైతులకు మాత్రమే. ఉసీ తరహ్ కిసానోं और मजदूरों के बारे में सोचना और सहायता करना हमारा कर्तव्य है అని చెప్పింది. అదేవిధంగా రైతులు మరియు శ్రామికుల గురించి ఆలోచించడం మరియు వాళ్ళకు సహాయం చేయడం అనేది మనందరి బాధ్యత అని చెప్పింది. थर्ड क्वेश्चन, दूसरों के काम आने में ही जीवन का सच्चा सुख निहित है. इसके बारे में अपने विचार बताइए. దీని అర్థం ఏమిటంటే ఇతరులకు ఉపయోగపడడంలోనే జీవిత నిజమైన సుఖం దాగి ఉన్నది. దీని గురించి మీ అభిప్రాయం తెలపండి. మానవ సామాజిక ప్రాణి హై. మానవుడు సంఘజీవి. సంసార్ మే అకేలే ఏక వ్యక్తి కోయి కామ్ పూరా నహీ కర్ సక్తా. ఈ ప్రపంచంలో ఒంటరిగా ఒక వ్యక్తి ఏ పని పూర్తి చేయగలలేడు. ఇస్లియే లోగోం కి సహాయత జరూర్ లేని చాహియే. కాబట్టి ప్రజల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. अपनी स्वार्थ भावना भूलकर दूसरों की सहायता करना मानव का प्रथम कर्तव्य है. తన స్వార్థ భావాన్ని మర్చిపోయి ఇతరులకు సహాయం చేయడం మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం. इससे ही మానవ సుఖీ और సార్థక వ్యక్తి బన్ సక్తా హై. దీనివల్లే మానవుడు సుఖము పొంది సార్థక వ్యక్తి అవగలుగుతాడు. నెక్స్ట్ భాషా की बात. नीचे दिए गए मुहावरों के भाव समझिए. ముహావరంకి భావం తెలపండి. జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణం కుదుటపడుట దాని అర్థం. హిందీలో మన్ స్థిర్ హోనా, నిశ్చింత్ హోనా. నెక్స్ట్ ఖుషీకే ఆన్సు ఆనా, తెలుగులో ఆనంద బాష్పాలు కురియుట దాని అర్థం గద్గద్ హోనా హిందీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.